హలో. నేను చందన. ఈరోజు ఒక టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను. అదేంటంటే, సహజంగా మనం పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, వాళ్ళతో చాలా విషయాలు చెప్తూ ఉంటామనమాట. అంటే వాళ్ళ లైఫ్‌కి రిలేటెడ్ కానీ, లేదంటే వాళ్ళ కెరియర్ రిలేటెడ్ కానీ, వాళ్ళకి సంబంధించి మనకి ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని అనిపించినప్పుడు, వాళ్ళతో మనం షేర్ చేస్తూ ఉంటాము. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి పేరెంట్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే, మేము వాళ్ళ మంచి కోసం చెప్పాం కదా! వాళ్ళ కోసమే కదా చెప్తున్నాము. వాళ్ళు మా మాట వినట్లేదు. మేము చెప్తుంటే వాళ్ళు సీరియస్‌గా కన్సిడర్ చేయట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. సహజంగా ఇది అందరి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పెంచే క్రమంలో ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. మా మాట వినట్లేదు. ఏదో ఒక స్టేజ్‌లో. మోస్ట్‌లీ ఇది ఎక్కువ ఏ స్టేజ్‌లో ఉంటుందంటే, టీనేజ్‌కొచ్చిన పిల్లల్లో ఈ కంప్లెయింట్ ఎక్కువ వినిపిస్తుంది. పిల్లలు లేదా అండర్ 6 కానీ, అండర్ 12 గాని ఉన్న పిల్లల్లో కంటే, టీనేజ్‌లోకొచ్చిన పిల్లల విషయంలో పేరెంట్స్ ఎక్కువ కంప్లెయింట్ చేస్తూ ఉంటారనమాట. మా మాట వినట్లేదు అని. సహజంగా ఇది ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే గనక, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మనం చూసినప్పుడు, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు వాళ్ళ మాట వినకపోవటం ఏదైతే ఉందో, అది చాలా ఒక పెయిన్‌ఫుల్ ఈవెంట్ లాగా ఉంటుందనమాట. అంటే నేనొక విషయం చెప్పాను. నేను చెప్పింది వాళ్ళు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అంటే నేను మాట్లాడుతుంటే వాళ్ళు వినేంత కేర్ కూడా నా పట్ల చూయించట్లేదు. వాళ్ళకి నా మాటల పట్ల అవి ఇంపార్టెంట్ అని గాని, అవి నా కోసం చెప్తున్నారు అని కానీ, నా పేరెంట్స్ నా మీద కేర్‌తో చెప్తున్నారు అని కానీ, నా పిల్లలు ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని సహజంగా బాధపడుతూ ఉంటారనమాట. అండ్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో పిల్లలు వాళ్ళ మాట వినట్లేదు అని పేరెంట్స్ ఫీల్ అవ్వడం, పేరెంట్స్‌కొచ్చేటప్పటికి అది ఒక హైలీ ఎమోషనల్ యాస్పెక్ట్ అవుతుంది. ఎందుకంటే పేరెంట్స్ తెలియకుండానే వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే పిల్లల నుండి, నేను పిల్లల బాగోగులే చూసుకుంటాను కదా! వాళ్ళకి మంచే చెప్తాను కదా! అయినా కూడా వీళ్ళెందుకు వినట్లేదు. వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను అని బాధపడుతూ ఉంటారనమాట రిపీటెడ్‌గా. సో, ఇలా బాధపడుతున్న క్రమంలో ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఒక సైకలాజికల్ యాస్పెక్ట్‌లో మనం చూసినప్పుడు, వాళ్ళు మాట వినకపోవడం ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు మాట వినకపోవడం అనేది డిసొబీడియన్స్‌గా పేరెంట్స్ కన్సిడర్ చేస్తూ ఉంటారు. అంటే చిన్నప్పుడు నా మాట విన్నారు. ఇప్పుడు వినట్లేదు. అంటే వీళ్ళకి నా మీద రెస్పెక్ట్ తగ్గిపోయింది. వీళ్ళు నన్ను డిసొబే చేస్తున్నారు. చెల్లెలు వింటుంది కదా! తమ్ముడు వింటున్నాడు కదా! నువ్వెందుకు వినట్లేదు? అంటే నీకు రెస్పెక్ట్ లేదు. లేదా వీళ్ళకి నా పట్ల గౌరవం తగ్గిపోయింది. అంతకు ముందులా వీళ్ళు ఉండట్లేదు. ఇలా ఫీల్ అవుతుంటారనమాట. వీళ్ళు ఫస్ట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ కేర్ గివర్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళు మీ మాట వినకపోవడం అనేది డిసొబీడియన్స్ కాదు. డిసొబీడియన్స్ అని మీరు ఫీల్ అయినప్పుడేంటంటే, అదేదో ఒక నెగెటివ్ యాస్పెక్ట్ లేదా వాళ్ళేదో తప్పు దారిలో వెళ్తున్నారు. లేదా వాళ్ళు నా పట్ల లెక్క లేకుండా ఉన్నారు. అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలా కాదు. అది డిసొబీడియన్స్ కూడా కాదు. ఇది టీనేజ్‌లో వచ్చే ఒక మార్పు మాత్రమే. సహజంగా పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఏమవుతుందంటే, వాళ్ళు టీనేజ్‌కొచ్చాక మాకంటూ కొంత ఇండివిడ్యువాలిటీ ఉంది. మేము డెవలప్డ్ అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఈవెన్ ఇది గమనిస్తే గనక ఈ చిన్న పిల్లల్లో గూడా ఉంటుంది. యూకేజీ వరకు నార్మల్‌గా ఉండి ఫస్ట్ క్లాస్‌కి రాగానే నేను పెద్దయిపోయాను అని ఫీల్ అవుతారు. యాక్చువల్లీ వాళ్ళేం లేదు. యూకేజీ అయిపోయింది. ఫస్ట్ క్లాస్‌కొచ్చారు. అంతే. కానీ ఆ పిల్లల్ని మనం చూసినప్పుడు వాళ్ళలో ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఒక గ్రోన్ అప్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే టీనేజ్‌కొచ్చిన పిల్లలు కూడా ఆహ్, యూకేజీ అయిపోయి ఫస్ట్ క్లాస్‌కొచ్చిన పిల్లలు ఎలానో, ఈ టీనేజ్‌లోకొచ్చిన పిల్లలు కూడా నేను ఒక అడల్ట్‌ని. నా డెసిషన్స్ నేను తీసుకోగలను. నేను ప్రతిదీ అంచనా వేయగలను. నాకు డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ బాగా పెరిగింది. నాకుంది అని నమ్ముతూ ఉంటారనమాట. కొన్నిసార్లు నిజంగా వాళ్ళకుంటుంది. కొన్నిసార్లు వాళ్ళ టీనేజ్ డెవలప్‌మెంట్‌లో భాగంగా వాళ్ళది బలంగా నమ్ముతూ ఉంటారు. సో, ఇలా ఉన్న క్రమంలో ఏంటంటే, ఎదుటి వాళ్ళు మనకి చెప్తున్నప్పుడు, నాకిది ఆల్రెడీ తెలుసు కదా! వీళ్ళెందుకు నాకు చెప్తున్నారు? పేరెంట్స్ నన్నేదో నాకు తెలీదని వీళ్ళు ఊహించుకుంటున్నారు నా గురించి అని పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారనమాట.
సో, ఇక్కడ మనం పేరెంట్స్‌గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళకి మనం గైడ్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు చెప్పించుకునే పొజిషన్‌లో ఉన్నాము అని వాళ్ళు అనుకోవట్లేదు కాబట్టి, మనం వీలైనంత వరకు వాళ్ళకి చెప్పినట్టు కాకుండా, అదర్ మెథడ్స్‌లో మనం వాళ్ళని డీల్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈ అదర్ మెథడ్స్ ఎలా ఉంటాయి అని మనం గనక చూసుకుంటే, ఈ అదర్ మెథడ్స్ ఎలా ఉంటాయి అని మనం గనక గమనిస్తే, ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే, మా పేరెంట్స్ నాతో స్ట్రిక్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు. లేదా నేను చెప్పినట్టు వినాలని కోరుకుంటున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకెప్పుడు రానివ్వకుండా చూసుకోవాలనమాట. ఆ ఫీలింగ్ వచ్చింది అంటే, పిల్లలు వెంటనే ఏం చేస్తారంటే, మా పేరెంట్స్ నన్నిలా ఫోర్స్‌ఫుల్‌గా నా చేత చేయించాలనుకుంటున్నారు కాబట్టి, నేను చెయ్యకూడదు అని ఉద్దేశంలో బలంగా ఉండి కౌంటర్ చేస్తూ ఉంటారనమాట. సో, కౌంటర్ బిహేవియర్ రావడం వల్ల పిల్లలకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి, వీలైనంత వరకు ఏంటంటే, వాళ్ళలో ఫస్ట్ కౌంటర్ బిహేవియర్ లేకుండా మనం ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాలి. అంటే దానిలో భాగంగా ఫస్ట్ ఏం చేయాలంటే, మనం చెప్పినట్టుగా లేదా మనం స్ట్రిక్ట్‌గా ఉన్నట్టు కాకుండా వాళ్ళని మనం అర్థం చేసుకుంటున్నాము. నీ ఇండివిడ్యుయాలిటీకి, నీ ఇండిపెండెన్స్‌కి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాము. అన్నట్టుగా మనం బిహేవియర్‌లో మనం కమ్యూనికేట్ చేసినప్పుడేంటంటే, వాళ్ళు స్లోగా మనతో డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళ ఒపీనియన్స్‌ని, వాళ్ళ ఫీలింగ్స్‌ని డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఎప్పుడైతే ఒక డిస్కషన్, ఒక బ్రిడ్జ్ అనేది మీ మధ్య ఫార్మ్ అవుతుందో, అప్పుడే కమ్యూనికేషన్ అనేది సాధ్యపడుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడు సిట్యుయేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ వన్స్ వాళ్ళు టీనేజర్స్ అయ్యాక, మనకి ఆ బ్రిడ్జ్ బిల్డింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందనమాట. తర్వాత వాళ్ళ ఫర్దర్ లైఫ్‌లో కానీ, వాళ్ళతో మనకుండే బాండింగ్ విషయంలో కానీ, ఈ బ్రిడ్జ్ ఫార్మింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి, ఫస్ట్ చేయాల్సిందేంటంటే, మేము వింటాము, మేము అండర్‌స్టాండింగ్‌తో ఉన్నాము. మీరు మీరు ఒపీనియన్స్‌ని మా దగ్గర షేర్ చేసుకోవచ్చు. మేమేం స్ట్రిక్ట్ పేరెంట్ కాదు. మీరు చెప్పేది మేము ఓపెన్‌గా వింటాము, అండర్‌స్టాండ్ చేసుకుంటాము అన్నది వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యేలాగా చేయాలన్నమాట. ఇందులో భాగంగా మనం పేరెంట్స్ చేయాల్సిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే, వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం మానేయాలి. వాళ్ళని మీరిది చేయండి, అది చేయండి అని చెప్పడం మానేసి, నాకిలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అని అడిగినప్పుడు వాళ్ళ థాట్స్ వాళ్ళు షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వన్స్ వాళ్ళు ఓపెన్ అయ్యాక దాన్ని మనం లాజికల్‌గా నాకిలా అనిపిస్తుంది. నీకిలా అనిపించింది కదా! ఇది ఇలా అయ్యే అవకాశం ఉంది కదా! ఎందుకిలా కాదు అని మనం లాజికల్‌గా తర్కించి డిస్కషన్ చేసినప్పుడేంటంటే, వాళ్ళకి అదర్ పాసిబిలిటీ కూడా ఉంది అనే విషయం వాళ్ళకర్థమవుతుందనమాట. అలా కాకుండా నువ్వు చిన్న పిల్లాడివి లేదా చిన్న పిల్లవి. నేను నీకు చెప్తాను. నువ్వు వినాలి అన్నట్టుగా మనం ఆన్సర్ చేసినప్పుడేంటంటే, వాళ్ళు వెంటనే కౌంటర్ అవుతారు. లేదంటే ఆ క్షణానికి ఏదో విన్నట్టు విని, తర్వాత నేను వినను అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట. అలా కాకుండా ఏంటంటే, మనం అడ్వైస్ మోడ్‌లో కాకుండా, ఇంటరాక్టివ్ మోడ్‌లో పిల్లలతో బిహేవ్ చేసినప్పుడు, వాళ్ళు మన మాటని ముందు వినే అవకాశం పెరుగుతుంది. ఇంప్లిమెంట్ చేస్తారా, చేయరా అని పక్కన పెడితే, వినే అవకాశాలనేవి బాగా పెరుగుతాయన్నమాట. కాకపోతే ఏంటంటే, కొన్ని కేసెస్‌లో ఆహ్, సహజంగా పేరెంట్స్ ఏం చేస్తుంటారు వేరే పిల్లలు మాట వింటున్నారు. వాళ్ళ పేరెంట్స్ మాట వింటున్నారు అన్నప్పుడు, వెంటనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో, అది తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ ఫ్యామిలీ స్ట్రక్చర్ వేరు. వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్ వేరు. వాళ్ళ పిల్లల మధ్య ఉన్న బాండింగ్ పేరెంట్స్‌కి, పిల్లలకి వేరుగా ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఆ బాండింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలా డిఫరెంట్‌గా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి సెట్ అయిన ఫార్ములా ఏదైతే ఉందో, మెథడ్ ఏదైతే ఉందో, అది మీరిక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చూసినప్పుడు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎవరు వింటున్నారో వాళ్ళ ఫార్ములా మనం కాపీ చేయటం కాకుండా, వీలైనంత వరకు మన ఫ్యామిలీ స్ట్రక్చర్‌కి ఏది సెట్ అవుతుంది అని మీరు ఆలోచించి, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నప్పుడేంటంటే, పిల్లలు మీరు చెప్పేది వినే అవకాశం పెరుగుతుందనమాట. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే, మీరెంత ట్రై చేసినా అవ్వకపోవడం, ఇబ్బందులు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఇబ్బంది ఏదైనా వచ్చినప్పుడు, కొంత గ్యాప్ తీసుకొని ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవడం గానీ, పర్సనల్ గైడెన్స్ సెట్ చేయడం గానీ, ఇలా చేసినప్పుడేంటంటే, మన పిల్లలతో మనకున్న రిలేషన్ పాడవ్వకుండా సొల్యూషన్ వైపు మనం వెళ్ళగలుగుతామనమాట.
థాంక్ యూ ఫర్ వాచింగ్.